అందరికీ నమస్కారం. గరిక పత్రి అంటే గరిక దూరాంకురం అంటారు. ఇలా పైన తీస్తే గరిక పోచ. ఇది దూరాంకురం. అంకురం అంటే చిగురం అంట. గరిక చిగుళ్ళు మనం దేవుడికి పూజ చేయాలన్నా ఈ పూసలే వేయాలి. అలాగే మనం మందులో వాడుకోవాలన్నా ఈ పూసలే వేయాలి. మొత్తం మొక్క అంతా ఉడితే పని చేయదు. ఇది మందుగా వాడినప్పుడు మనకి గాయం దెబ్బ తగిలింది అనుకోండి, లేదా ఏదైనా పుండు పడింది అనుకోండి, లేదా సెగ్గడ్డ వచ్చి పుండు పడి మాంటలేదు అనుకోండి, ఈ గరిక పూసలు మెత్తగా నూరి ఆ పేస్ట్ పైన పెట్టి కట్టేసామనుకోండి, గాయం వెంటనే మానిపోద్ది అనమాట. అలాగే ఎక్కువ కాలం నుంచి గాయం ఒక వారం 10 రోజులు కడితే పూర్తిగా మానిపోద్ది అనమాట. గాయాలు మానడానికి అద్భుతంగా పనిచేస్తామండి. ఈ గరిక పోచ పైన తెల్లటిది ఇలా అంటే తెల్లగా వస్తుంది మనకి మంచు పడినప్పుడు. ఆ తెల్ల దాంట్లో సిలికా అని ఉంటుంది అనమాట. అది మన గాయాన్ని మానిపే మెడిసిన్ అనమాట. అది అలాగే గరికలో ఉండే కూడా గరిక రసం కూడా గాయాలు మానిపోద్ది అనుకోండి. పుళ్ళు గాయాలు మానిపోతాయి. అలా గాయాలు మానడానికి వాడతాం.